హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అండి. ఏపీలో హాఫ్ డే స్కూల్స్ అనుకున్న సమయం కంటే ముందే ప్రారంభం కానున్నాయా? మండే ఎండలకు విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అంటే అవుననే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఈసారి ఒంటిపూటల బడులు కాస్త ముందుగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. తాజాగా ఒంటిపూట బడులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది వేసవి కంటే ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్ట్యా ఒంటిపూట బడులపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఏడాది మార్చి కూడా రాకుండానే ఎండలు దంచి కొడుతున్నాయి. మిడ్ సమ్మర్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు సూర్యుడైతే యాక్షన్లోకి దిగుతున్నాడు. దీంతో స్కూలుకు వెళ్లే విద్యార్థులు వేడి ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీంతో ఒంటిపూట బడుల ప్రస్తావన వచ్చింది. అధికారులు కూడా ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దృష్టికైతే తీసుకెళ్లినట్టు సమాచారం. అయినా ప్రతి ఏటా మార్చి 15 నుంచి 20 మధ్యన ఒంటి బడులు ప్రారంభం చేస్తారు. కానీ ఈసారి మార్చి 15 కంటే ముందు నుంచే మనకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం యోచించినట్లు సమాచారం. అయితే ఎండల దృష్ట్యా గత ఏడాది ముందుగానే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అలానే ముందుగా స్టార్ట్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు కూడా కోరుతున్నారండి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి మొదటి వారం అనంతరం మార్చి 10వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుందండి. ఇకపోతే వాతావరణ శాఖ అధికారులు సైతం రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఎండలు దాటికి వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది అని నేపథ్యంలో పిల్లల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులైతే సూచిస్తున్నారు. ఇక స్కూళ్లలో కూడా వేసవి నేపథ్యంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకైతే ప్రభుత్వం సూచించిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.